ప్రపంచం మొత్తం మీద 9 దేశాల దగ్గర మాత్రమే అణ్వస్త్రాయుధాలు ఉన్నాయి. అంటే న్యూక్లియర్ వెపన్స్. అవి యుఎస్ఏ 1945లో, రష్యా 1949, బ్రిటన్ 1952, ఫ్రాన్స్ 1960, చైనా 1964, ఇండియా 1974, ఇజ్రాయెల్ 1979, పాకిస్తాన్ 1998 అండ్ నార్త్ కొరియా 2006. అయితే 1968లో ఈ 5 దేశాలు కూడా ఒక కూటమిగా ఏర్పడి ఒక ఒప్పందం తీసుకొచ్చాయి. దాని పేరే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం. దీని ద్వారా వీళ్ళు ప్రపంచానికి ఏం చెప్పారంటే, మే 5 తప్ప ఇంకెవరూ కూడా ఈ అణ్వస్త్రాయుధాలు తయారు చేయకూడదు, అంటే న్యూక్లియర్ వెపన్ అది ఎవరు తయారు చేయకూడదు అని ఆ ఒప్పందం ప్రకారం వీళ్ళు చెప్పింది. దీనికి ప్రపంచంలోని అన్ని దేశాలు ఒప్పుకున్నా కానీ మొట్టమొదటిసారిగా మన భారతదేశం దీనికి ఒప్పుకోలేదు. తద్వారా 1974లో ఇండియా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని, అలాగే 1998లో మళ్ళీ ఆపరేషన్ శక్తి అన్న పేరు మీద 3 సార్లు న్యూక్లియర్ టెస్టులు చేసింది. దాని తర్వాత అలాగే మన చూసి ఇజ్రాయెల్, పాకిస్తాను, అలాగే నార్త్ కొరియా కూడా వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నారు, కానీ వాళ్ళు కూడా ఈ ఎన్పిటిని సైన్ చేయలేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 9 దేశాల్లో 5 దేశాలు సైన్ చేసినాయి, కానీ మనతో పాటు ఈ 3 దేశాలు కూడా వీటిని సైన్ చేయలేదు.